కోరాల నుంచి రక్షిస్తున్నదే అనుకున్నారు. మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈరోజు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు. కానీ ఈ యొక్క 15 రోజుల్లో ఎందుకు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి ఫార్మసిటీది. నెల రోజులు గడవక ముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఫార్మా కంపెనీల లాబీకి భయపడ్డారా, లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు మూయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, దుర్మార్గం చేసింది, ప్రజలను దోపిడీ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దొంగ కానీ గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వారిద్దరూ తోడు దొంగలు, వారిద్దరూ గజ దొంగలు. వాళ్ళు కావచ్చు, మీరు కలిసి పరిపాలన చేశారు. మేము దొంగలము కాము, గజ దొంగలం కాము, మేము మీ పాలిట యముళ్ళమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చూద్దాం, ప్రజలు ఉన్నారు కదా, చూద్దాము. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ. అదే అంబర్పేటలో డిపాజిట్ రాలా. ఎవరు? కేటీఆర్ చెప్పిండా? ఆయనను కూడా ఓడించిన నేను 3 సార్లు అంబర్పేటలో ఓడించిన, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించిన. కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు? దిక్కు దివాలా లేకుండా పోతుంది ఈ పార్టీ. బిచాన ఎత్తేస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ అవసరం లేదు. ఈరోజు ఈ కుటుంబ పార్టీ, కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు. ఇంకా ముందున్నది ముసళ్ళ పండుగ. చెప్తున్నా, నేను అందుకే చెప్పాను కదా, ఏ రకంగా బినామని చెప్పాలి. మీరు బినామీ, మీ పార్టీ బినామీ. మీ పార్టీ వారితో కలిసి కాపురం చేశారు, మీ పార్టీ వారితో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారు. మేము ఎక్కడ బినామీ? కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు. ఎన్నో కలవలే, మీరన్నది కలిసి వచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది. నేను చెప్పలేను, రికార్డు చెప్పినాయి. BRS party is outdated party. BRS party na farmhouse party. BRS party is a irrelevant party. Lok Sabhalo ఏ ఒక్క ఓటు BRS కేసినా అది నేను అనలేను, చెత్త కుప్పలు వేసినట్టే. ఇంకా వేరే వాళ్ళు మామూలు అయితే గట్టిగా అంటారు అనుకోండి. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ, 2 ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలా, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్ వన్స్ అగైన్ ఈజ్ నరేంద్ర మోడీ. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్, డెవలప్మెంట్, image of the country, welfare schemes, infrastructure
improvement everywhere is a need of the hour of the Narendra Modi government. Once again, फिर एक बार मोदी सरकार। धन्यवाद।